wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, దట్ ఈస్ ధర్మేంద్ర ప్రధాన్ సార్. సో అబౌట్ ద నీట్ ఎగ్జామ్ రీకండక్ట్, వెదర్ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తామా లేదా, ఎందుకు చేయాలి, ఎందుకు చేయొద్దు, అన్ని డీటెయిల్స్ విలేకరులు ఏమడిగారు, దానికి సమాధానము ఏమిచ్చారు అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇలాంటి ప్రతి లేటెస్ట్ అప్డేట్ నీట్ కౌన్సిలింగ్ సంబంధించింది ప్రతి డే వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే ఇమీడియట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయితే చిన్న చిన్న అప్డేట్స్ ఏదైనా ఉంటే మీకు తెలుస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ గురించి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా నీట్ రీకండక్టింగ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తెలుస్తుంది. ఆల్రెడీ నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్లో చూస్తే తెలిసిపోతుంది. మీకు అవసరం ఉన్న వీడియో చూడండి అండ్ నీట్ కౌన్సిలింగ్లో ప్రాపర్గా పార్టిసిపేట్ చేసి మీరు అనుకున్న కాలేజీలో మీకు వచ్చిన ర్యాంక్లో బెస్ట్ కాలేజీలో జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ జాయినింగ్, ఈ 4 విషయాలు అయితే గుర్తుంచుకోండి. కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ సార్, న్యూ ఎడ్యుకేషన్ మినిస్టరు, ఈరోజు వారు ఎందుకు నీటు పేపర్ లీక్ అయినా మనం ఎందుకు రీకండక్ట్ చేయట్లేదు, హ్యాజ్ ఆప్టెడ్ అవుట్ టు నాట్ టు క్యాన్సల్ ద నీట్ ఎగ్జామ్. ఎందుకు అంటే ఇక్కడ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది ఒకరోజు ముందు మాత్రమే పేపర్ లీక్ అయింది. సో దానివల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ ఒకవేళ మనము ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తే సిన్సియర్గా 2 years 3 years చదివిన పిల్లలు ఎవరైతే రైట్ఫుల్గా కరెక్ట్గా పేపర్ రాశారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే. అండ్ ఇంకొక విషయం అడిగారు, 2004లో 2015లో మరి పేపర్ లీక్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ జరిగింది అంటే అప్పుడు జరిగింది అది ఒక ప్లేస్లో కాదు, చాలా ప్లేస్లలో దానివల్ల ఎఫెక్ట్ అయింది. ప్లస్ ఇప్పుడు ఎఫెక్ట్ అయింది చాలా తక్కువ మంది ఎగ్జామ్ కండక్ట్ చేసి. ఇప్పుడు ఎఫెక్ట్ అయింది చూడండి, ఇక్కడ లోకలైజ్డ్ పేపర్ లీక్ అంటే కొన్ని ప్లేస్లలో, కొన్ని ఊర్లలో, కొన్ని సెంటర్లలో మాత్రమే ఈ ఎఫెక్ట్ జరిగింది. ఎఫెక్ట్ ఎవరైతే ఉందో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి అండ్ మళ్ళీ పేపర్ ఒకవేళ కండక్ట్ చేస్తే లాభం కంటే లాసే ఎక్కువ ఉంది. కొంతమంది లీక్ వల్ల ప్రాఫిట్ పొందిన వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వడానికి మిగతా అందరినీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి నీట్ రీకండక్ట్ చేసే ఆలోచనలు అయితే మన గవర్నమెంట్ లేదు. కానీ ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఓకే అంటే కండక్ట్ చేస్తాము. 8th July రోజు వరకు వెయిట్ చేస్తాను. అండ్ గవర్నమెంట్ ప్రకారం మాత్రం నీట్ యూజీ మళ్ళీ కండక్ట్ చేసే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్, బెల్ ఐకన్ ప్రెస్, లైక్, షేర్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అన్నీ గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.